హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఎలా ఉన్నారండి అందరూ? ఇది శుక్రవారం వీడియో అండి. సో శుక్రవారం ప్లస్ అమావాస్య కూడా వచ్చింది కాబట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నేనైతే దీపారాధన చేసుకుందామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ముందు రోజు అనుకున్నాను, మామూలుగా అయితే చేసుకుంటాం కానీ కొంచెం అన్నీ సిద్ధం చేసుకొని షోడోపచార పూజ చేసుకుందామని అనుకున్నాను. సో త్వరగా లెగుద్దామని 4:30కి అలారం పెట్టుకున్నాను. బట్ లేవలేదనమాట. 5:40 అయ్యింది మెలకు వచ్చేసరికి. ముందు రోజు నైట్ పని అయ్యేసరికి 11 అయిపోయింది. సో నేను పడుకునేసరికి ఇంకా నిద్ర పట్టలేదు. 7కి నిద్ర వచ్చేస్తుంది, 8కి అలాగా. నేను పడుకునే టైంకి పని అయ్యేసరికి నిద్ర పట్టట్లేదు. సో నిద్ర పట్టక మార్నింగ్ లేవలేకపోయాను. 5:40కి లేచి కొంచెం ఇల్లు అవన్నీ తుడిచేసుకొని నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి. గుమ్మాలు అవన్నీ బయట ఇంట్లో తుడిచేసుకొని స్నానం చేసి వచ్చి, మాకు డ్రెస్సింగ్ టేబుల్ ఈ రూమ్లో ఉంటుంది. సో బొట్టు పెట్టుకుందాం కుంకుమ అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చేసాను. ఇది ముందు రోజు నైట్ అనమాట. నాకు 10:40 ఎలా అయింది. మొత్తం నీట్గా ముందు రోజు నైటే శుభ్రంగా గ్యాస్ ఇవన్నీ తుడిచేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కూడా ముందు రోజు నైటే మంచిగా పసుపు రాసేసుకొని ఇలా పద్మం, ఇంకా కలవ పువ్వులు, ఇంకా చూసారు కదా స్వస్తిక్, ఇంకా గోపాదాలు ఇవన్నీ వేసేసుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను. అది సింహద్వారం, ఇది తూర్పు ద్వారం అనమాట. తూర్పు ద్వారానికి కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో చాలామంది మెయిన్ ఏ డోర్ ఉంటే ఒక్క డోర్కే చేసుకుంటారు. సో ఇలా ముగ్గులు అవి వేసుకోవడం గట్రా అలా కాదండి. మెయిన్ డోర్స్ 2 ద్వారాలు ఉంటే 2 ద్వారాలకు కూడా మనం బొట్లు అవి పెట్టుకొని ముగ్గు అయితే వేసుకోవాలి. సో నేను 2 గడపలకి కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సో అలాగే కింద కూడా ముందు రోజు నైటే మెట్లు అవి కడిగేసుకొని కింద కూడా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. లక్ష్మీదేవి ముగ్గు అదిను. సో ఎంత బాగా క్యాప్చర్ చేసింది అనిపించింది నా ఫోన్ ఫస్ట్ టైం. అంటే అంత పైనుంచి కిందకి కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేసింది. సో ఇప్పుడు టైం అయితే 6:10 అలా అవుతుందండి. కిచెన్లోకి వచ్చాను. వచ్చి ఒక పక్కన పిల్లలకి నీళ్ళు పెట్టేశాను, ఇంకో పక్కన ఇక్కడ ఏమైనా టొమాటో రైస్లా చేసేసి కుక్కర్ పెట్టేద్దామని చెప్పి వెజ్జెస్ అన్నీ కోసి పెడుతున్నాను అనమాట. సో ఏం లేవు, ముందు రోజు నైట్ వెళ్దామంటే అవ్వలేదు. సో ఇంకా 2 టొమాటోలు అవి ఆనియన్స్ అవి ఉన్నాయి. సో వీళ్ళకి మసాలా రైస్లా చేసేసి పెట్టేస్తే తర్వాత నేను వెజ్జెస్ అన్ని తెచ్చుకొని తాయితీగా వండుకోవచ్చు. మధ్యాహ్నం కదా, ఈయన బీ షిఫ్ట్ వెళ్ళేలోపు మధ్యాహ్నం వంట చేయచ్చులే అని చెప్పి నేను వాళ్ళకి ఇంకా చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కొన్ని ఆయిల్ వేసి మసాలాలు, ఇంకా కొన్ని క్యాజూస్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి అందులో ఈ ఆనియన్స్ ఇంకా టొమాటోలు ఇవన్నీ వేసేసి వేయించేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏంటంటే నేను కిచెన్లోకి వచ్చే ముందే డోర్ తీసి సూర్య నమస్కారం చేసేసుకున్నాను. సో తీయగానే భలే అనిపించింది, ఎంత పాజిటివ్ వైబ్గా అనిపించిందో. ఎందుకంటే గుమ్మం ఎదురుకుంటా ముగ్గు ఇవన్నీ బాగా అనిపించింది. నీట్గా చేసేసుకున్నాను కదా. సో నైట్ మార్నింగ్ చేసుకుంటాను టైం ఉంటే. బట్ ఏంటంటే పిల్లలు తొక్కేస్తారు, ఆరవు, ఇంకా టైం ఉండదు. లంచ్ బాక్స్లు ఇవన్నీ పెట్టి నేను 8ంటికి మొదలెడితే ఎప్పటికోవచ్చు పూజ అని చెప్పి ముందు రోజు నైట్ చేసేసుకున్నాను అనమాట. లేవగానే మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది. అండ్ సూర్యోదయం అప్పుడే అవుతుంది కదా. సో సూర్యాష్టకం చదువుకొని సూర్య నమస్కారం అయితే ఫస్ట్ చేసేసుకొని దండం పెట్టేసుకొని తర్వాత ఇల్లు కూడా ఒకసారి తడిబట్ట పెట్టేసుకున్నాను. ఇల్లు అంటే ఆల్రెడీ ముందు రోజు నైట్ ఒత్తేసి పడుకున్నాను. దేవుడి గది మళ్ళీ నైట్ ఒత్తితే పాచిదవుతుంది కదా, అందుకని చెప్పి ఒకసారి ఒత్తేసుకున్నాను. ఆరితే దేవుడి గదిలో కూడా కొంచెం ముగ్గు వేసుకుంటాను అనమాట. సో అందుకని వేసేసుకొని హాల్ కూడా స్టిక్ పెట్టి ఇలా ఒత్తేసుకున్నాను. ఎందుకంటే ఈశాన్యం మూల నేను రాగి చెంబది పెట్టుకుంటానండి శుక్రవారం రోజు ముగ్గది వేసుకుని. అందుకని ఈశాన్యం మూల ఇవన్నీ ఒకసారి మళ్ళీ తడిబట్టు కూడా పెట్టేసుకున్నాను. సో ఇంకా బయట అయితే ముగ్గు పని లేదు. సో ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చి ఇదంతా వంట అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పొయ్యి మీద ఉడుకుతూ ఉంటే నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను పక్కన అందులోకి, ఈ లోపు నాంతాయని చెప్పి. ఈ లోపు అయితే నేను పూజకన్నీ సిద్ధం చేసుకుంటాను కదా. పూజకి చేసుకోవడం, ఇంకా మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ ఒకటేసారి అవుతుంది కదా. ముందు దీపారాధన చేసేసుకుందాం, పిల్లలు వెళ్ళిపోయాక 7:15కి అప్పుడు పూజ చేసుకుందాం అనుకున్నాను. సో బేసిక్గా మార్నింగే లేచి వాళ్ళు లేచేసరికి నేను పూజ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ లేవలేకపోయాను. ఇలా పొద్దున్నే విష్ణు సహస్రనామాలు, శ్రీ సూక్తం, ఇంకా కనకధార స్తోత్రం ఇవన్నీ వచ్చాయి. అవన్నీ వినుకుంటూ పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి, సో నేను వాళ్ళనైతే
పంపించేసాక మిగతా పని చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపు చెప్పాను కదా ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుందాం అని చెప్పి కిందకి వెళ్ళి పువ్వులు కోసుకొని వచ్చాను. కింద మెట్లవి ఒకసారి మళ్ళీ పాచివి కదా రాత్రి కడిగాను, అవన్నీ ఒకసారి తుడిచేసుకొని పైకి పువ్వులు అయితే కోసుకొని వచ్చేసాను. లేట్ అయితే మళ్ళీ ఎవరికైనా కోసుకెళ్ళిపోతారని. సో తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇవి తామర ఒత్తులండి. నేను తెప్పించుకుంటాను, ఇది వరకు ఒకసారి తెప్పించుకున్నాను, అయిపోయాయి. ఇవి చిన్నవి తామర నారతోటి చేస్తారు. కలపూలు ఉంటే దాంట్లోంచి కూడా మనం అది స్టిక్ విరగొట్టుకొని తీసుకోవచ్చు. బట్ మనకు అంత ఇది కాదు, మన వల్ల అవ్వదని చెప్పి ఇలా కొనుక్కుంటాను. కాస్ట్ కూడా ఎక్కువే, 50 రూపీస్ ఇది ఏకంగా చిన్నది. సో ఆ నార ఉంటుంది కదా, ఆ పోగులు చిన్నవి సన్నగా తీసుకొని మామూలు మనం పత్తి ఒత్తులు కొనుక్కుంటాం కదా దాంట్లో కలుపుకుంటే మనకి కలిసి వస్తుంది అన్నమాట. అవి దారాలతోటి ఓన్లీ దీపం పెట్టాలంటే అవ్వదు. సో నేను చూపించాను కదా, అవి చిన్న చిన్న పోగులు ఉంటాయి, దానికి ఆ దారం తీసేసుకొని ఇలా ఫ్లవర్లా ఇస్తారన్నమాట. ఆ దారం మనం విప్పేసుకుంటే పోగుల కింద ఇలా విడుతుంది అన్నమాట. ఆ పోగుల్ని మనం రోజువారీ వేసుకునే ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులతో చేసుకొని ఇలా కొంచెం నలుపుకొని అప్పుడు మనం ఆయిల్లో కానీ ఆవు నెయ్యి అయితే ఇంకా శ్రేష్టం అనమాట. ఆవు నెయ్యిలో కానీ వేసుకొని దీపారాజన చేసుకుంటే వాటిని తామరొత్తులతోటి దీపారాజన అంటారు. చాలా మంచిదండి. తామరొత్తులతో అమ్మవారికి చాలా ఇష్టం కదా దీపారాజన చేస్తే. అలాగే కలవ పువ్వు కూడా దొరికితే చాలా మంచిది. అంటే అమావాస్య శుక్రవారం వచ్చింది కదా, అమావాస్య అమ్మవారికి ఇష్టమైన రోజు అంటారు. అంటే బేసిక్గా అమావాస్య రోజు పూజలు చేయకూడదు, చెయ్యరు, అవి ఇవి అని చాలామంది అంటారు. కానీ బట్ అమావాస్య అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అంటారు కదా, దివాళీకి అర్ధరాత్రి 12ంటికి గట్రా పూజ చేయాలని. సో అలా అని చెప్పి సో సాయంత్రం కూడా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మామూలుగా దీపారాజన చేసుకోవాలి, ఎలా శుక్రవారం కాబట్టి నేను మళ్ళీ తామరవత్తులతోటి అయితే దీపారాజన అయితే చేశాను. ఏకహారతితోటి ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు ఏకహారతి అంటే ఏంటని చెప్పి. తర్వాత వీళ్ళనైతే స్నానాలు చేయించేసి రెడీ చేశాను. సో ఇంకా కాసేపు టైం ఉందని చెప్పి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపు అన్నం పెట్టుకుంటారా అని చెప్తే విక్కీకి స్కూల్లో కొన్ని శ్లోకాలు నేర్పిస్తారు కదా ప్లెడ్జ్ జరిగినప్పుడు, సరస్వతి నమస్తభ్యం ఒకటి, వినాయకుల వారి ప్రార్థన ఒకటి, ఇంకా గురు బ్రహ్మ గురు విష్ణు అదొకటి, అవి నేర్పిస్తారు. సో వాడికి వచ్చినవి ఇంట్లో 3 శ్లోకాలు లైన్గా డైలీ చదువుతాడు. కానీ మనం చెప్పాలన్నమాట వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకో అని చెప్పి. సో టైం అయిపోతే కంగారులో గమ్మును మర్చిపోయి పంపించేస్తాం, కానీ లేదంటే ఖచ్చితంగా రోజు దేవుడికి దండం పెట్టిస్తాను. వాడు చదువుతుంటే వాడు వెనకాల ఈడు కూడా చదువుతున్నాడు ఒక ముక్క. సో ఎందుకంటే అదొక బయటికి వెళ్ళి వస్తారు కదా పిల్లలు, ఏదైనా చిన్న చిన్న గండాలు ఉంటే భగవంతుడి ప్రార్థన చేసుకుని వెళ్తే ఆయనే దాటిస్తారని అదొక నమ్మకం మాట. సో ఇంకా పూజ అయితే ఏం షూట్ చేయలేదండి, ఇంకా ఏముంటుందో అందరికీ తెలిసిందే కదా అని చెప్పి నేను వినాయకుల వారికి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా నా దగ్గర ఉన్న పువ్వులతోటి పూజ అయితే చేసేసుకొని తాంబూలం పెట్టేసి అరటిపళ్ళు పెట్టాను. నైవేద్యం అయితే పెట్టేసి అమ్మవారికి పాదాల దగ్గర కుంకుమార్చన ఇవన్నీ అష్టోత్తరాలతోటి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి మంగళహారతి కూడా ఇచ్చేసి తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని తర్వాత ఆత్మ ప్రదర్శనం కూడా చెప్పుకొని నా పూజ అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా కంప్లీట్ చేశాను. ఇంకా నేను పూజ చేసుకున్నంతసేపు మా ఆయన అస్సలు పిలవరు అనమాట, లేదంటే చిన్ని చిన్ని అని అరుస్తూనే ఉంటారు. పూజ చేసుకున్నంతసేపు మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయడం అనమాట, ఎందుకంటే విసిగేసుకుంటాను. పూజ చేసుకున్నప్పుడు కూడా మనశ్శాంతిగా దండం పెట్టుకునేవారు అని చెప్పి. సో అందుకని అస్సలు పిల్లలు కూడా లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ప్రశాంతంగా పీస్ఫుల్గా అని కూడా అనుకుండా దేవుడి ప్రార్థన అయితే అయిపోయాక ఇక్కడ బయట ఇవి పెట్టినాను, ఇవి ఉంటుంది కదా అందులో నీళ్ళు పోసి బౌల్లో పువ్వులు అయితే వేసి పెట్టుకొని రోజు పెట్టను. మా మామగారు ఎవరొకరు తన్నేస్తూ ఉంటారన్నమాట. సో ఇంకేం అనలేము. సో అందుకని డైలీ పెట్టను అనమాట. చాలా బాధ అనిపించేస్తుంది అవి అలా నీళ్ళు ఒలిగిపోయి ఆ పువ్వులు కింద పడిపోతుంటే, పిల్లలు ఉంటే పిల్లలు తన్నేస్తారు. సో ఇంకా మనం ఏం అనలేము. ఇంకా అందుకని ఇంకా శుక్రవారం కదా అని చెప్పి శుక్రవారం రోజు ఖచ్చితంగా పెడతాను బయట గుమ్మం దగ్గర. అందులో ముగ్గులు ఒకటి వేసాను కదా, మంచిగా అనిపించింది, ద్వారాలు అవి బాగా అనిపించింది చూడడానికి చక్కగా. సో అందుకని బయట పెట్టాను. ఇంకా రాగి చెంబు కూడా ఈశాన్యం మూల ముగ్గు వేసేసి రాగి చెంబు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని అవన్నీ ఈశాన్యం మూల కూడా రాగి చెంబు అయితే పెట్టేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సాయంత్రం పూజకి అనమాట చిట్టు గాజులు ఇంకా
తామర గింజలు, ఇంకా 108 కాయిన్స్ ఎప్పటి నుంచో కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొన్న మా ఆయన తీసుకొచ్చారు. మా బాబు చేత 3 గుప్పిళ్ళు ముడుపు కట్టించాలి వెంకటేశ్వర స్వామికి అని అనుకున్నారంట, చిల్లర ఎప్పుడో మొక్కు. సో అందుకని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి పట్టుకొచ్చారు. సో అందులోంచి నేను 108 కాయిన్స్ తీసేసుకున్నాను అనమాట పూజకి. ఇంకా వెండి పువ్వులు కానీ బంగారు పువ్వులు కానీ కొనుక్కోవాలి. ఎప్పటి నుంచో ఆశ అలా ఉండిపోయింది అనమాట, అవ్వట్లేదు. ఏది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో కొనుక్కోవాలి. అదొకటి, కామాక్షి దీపం ఒకటి కొనుక్కోవాలనుకుని లాస్ట్ ఇయర్ ఎంతలా బ్రతిమాలను, ఈయన కొనలేదు. ఇయర్ వరలక్ష్మీవ్రతానికైనా బ్రతిమాలతోనే ఉన్నాను, మరి ఏం చేస్తారో తెలీదు. సో అమ్మవారి దయ వల్ల అవి పువ్వులు ఇంకా కామాక్షి దీపం కూడా కొనుక్కుంటే భలే అనిపిస్తుంది చాలా. సో అవి ఎప్పటి నుంచో అనుకుంటాను కొనుక్కోవాలని. సో తర్వాత మా మరిది కూడా వెళ్ళిపోయాడు డ్యూటీకి. సో తర్వాత జుట్టు ఆరట్లేదు, తలనొప్పి వచ్చేస్తుందని చెప్పి ఫ్యాన్ వేసుకొని జుట్టు కొంచెం వదులుకొని టీ తాగుతున్నాను. టీ తాగడం అయిపోయి ఇక్కడ ఏదో టీవీ వస్తుంది, ఇక అక్కడే అతుకుపోతాను అనమాట. మళ్ళీ నేను చెప్పాను కదా ముందు వెజ్జీస్ తేవాలి, వంట చేయాలి. సో ఇంకా చాలా పని ఉంది. ఇంకా కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి, అవి కూడా తెమ్మని చెప్పాను. ఆయన బయటకు వెళ్తా అన్నారు. సో వెళ్తే అవి కూడా సర్దుకోవాలి, చాలా పని ఉంది అని చెప్పి మళ్ళీ టక్కన లేచి అమ్మో బోల్ పని ఉంది, కూర్చుంటే పని అవ్వదని చెప్పి నేను ఇంకా కొంచెం రెడీ అవి వెళ్ళాను అనమాట. కొంచెం తినేసి ఏదో ఒకటి, ఏం లేవు, ఏం చేసుకోలేదు. బనానా తిన్నాను, దేవుడికి నైవేద్యం పెట్టాను కదా, వాటిలో తీసుకొని తిన్నాను. సో అన్నీ అయిపోయాయన్నమాట. మినపప్పు అది. సో టిఫిన్ అది ఏం చేయలేదు. కొంచెం పిండి ఉంటే పిల్లలకి దోశ వేసి పెట్టేశాను. ఇంకా పెరుగన్నం కూడా తింటాండు, కొంచెం పెరుగన్నం పెట్టానమాట, తినేసి వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడ గోంగూర తీసుకొచ్చాను నిలువ పచ్చడి కింద పడదామని చెప్పి. అలాగే కొన్ని వెజ్జెస్ అవి తీసుకొచ్చాను. రేట్లు అమ్మ బాబాయ్ అలా వాటికలా 400 అయిందన్నమాట, చాలా ఇదిగా ఉన్నాయి. సో తర్వాత ఇంకా ఆలు ముద్దకూర చేయమన్నారు. సో మా ఆయనకి చాలా ఇష్టం. సో బంగాళదుంప ఏమండినా తినేస్తాడనమాట. సో అందుకని చెప్పి ముద్దకూర చేద్దామని కుక్కర్ పెడుతున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు నేను మజ్జిగ చారు రెసిపీ చూపిస్తానండి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా రెసిపీస్ పెళ్ళయ్యేదాకా తెలియదు అన్నమాట. పెళ్ళయ్యాక నేనే చాలా రెసిపీస్ చేస్తాను. ఒకటి బూందీ కూర ఇంట్లో, అండ్ మొన్న ఏదో షార్ట్ వీడియోలు చెప్పా కదా, దోసకాయ అసలు ఎప్పుడు తినరంట దోసకాయ కూర. అండ్ మజ్జిగ పులుసు అయితే అసలు ఎప్పుడు తినలేదంట, నేనే చేశాను పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక. సో ఎక్కువ చేస్తుంటనమాట. సో నిన్న మా ఆయన పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారు, లీటర్ది. సో పెరుగుంది కదా అని చెప్పి మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నాను. సో నాకు చాలా ఇష్టం తోటకూర, బెండకాయలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను కూరగాయలు వేసినప్పుడు తోటకూర లేదు అక్కడ. సో తర్వాత చూసారు కదా టీవీ పిచ్చిమాట, మంచిగా టీవీ చూస్తూ ముందు రోజు నైటు బట్టలు ఉంటే అవి మడతపెట్టలేదన్నమాట. మా ఆయనకి ఓసిడి ప్రాబ్లం వలన అలాగా కుర్చీలో బట్టలు అవి చూస్తే ఊరుకోరు. సో మళ్ళీ ఎక్కడ తిట్టేస్తాడా అని చెప్పి నేను ఆయన సరుకులు తేడానికి వెళ్ళారు. నేను ఈలోపు గబా మడత పెట్టేసి వంట చేద్దామని చెప్పి ఈలోపు మిగతా అన్ని ప్రిపేర్ చేసుకొని బయట పెట్టుకున్నాను కూరగాయలు అవన్నీ. సో ఇవన్నీ గబగబా సర్దేసి వచ్చేసాను. టవల్స్ మా ఇంట్లో వాళ్ళు స్నానాలు చేసి ఉతికిన బట్టల మీద పడేస్తారనమాట. ఎంత చెప్పినా వినరు. మా మరిది కానీ మా ఆయన కానీ ఇంట్లో ఎవరైనా అంతే. ఇంకా మా పిల్లలు పెట్టరు, పట్టుకెళ్ళి బయట ఆరేస్తారు. ఇంకా వీళ్ళిద్దరు ఇంకెంతకంతే రోజు తిడతాను, రోజు అంతే. సో తడి టవల్ బట్టల మీద వేసేస్తారు, ఉతికిన బట్టల మీద. సో అవి పట్టుకెళ్ళి బయట తాడు మీద ఎండలో వేసి వచ్చాను. ఈలోపు బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. సో ఇలా ముక్కలు కోసి వేస్తే త్వరగా ఉడికిపోతాయి అనమాట. ఇలా ఉడికిపోయి వీటిని స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేశాను. అవి చల్లారాలి కదా, చల్లారితే కూర వండుతాను. ఈలోపు మజ్జిగ చిలుక్కున్నాను అనమాట, అదే పెరుగుని మజ్జిగ కింద చిలుక్కున్నాను. కొంచెం వాటర్ వేసి చిక్కగా చిలుక్కున్నాను. ఇందులో శనగపిండి కూడా నానబెట్టుకున్నాను. శనగపిండి వేసి చేస్తారు, శనగపిండి వేయకుండా కూడా చేస్తారు. ఎందుకు శనగపిండి వేయకుండా చేస్తే నాకు అస్సలు నచ్చదు, శనగపిండి వేసే చేస్తాను నేను. కమ్మగా ఉంటుంది అండ్ ప్లస్ చిక్కదనం వస్తుంది అన్నమాట, చాలా చిక్కగా ఉంటుంది మజ్జిగ పులుసు. సో ఇక్కడైతే కూరకి ప్రిపేర్ చేస్తున్నాను, ముద్ద కూరకి. సో పచ్చిగా ఇలా పోపులో బంగాళదుంపలు వేసేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే అదొక కూర, అదొక ముద్ద కూర అనమాట. సో అందులో ఇంకా ఏమీ వేయరు. సో నేను ఇంకా ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో వేస్తా, పులుపు దానం ఉంటుంది కదా, ఒక టొమాటో కూడా చిన్న ముక్కలు వేసి టొమాటో మెత్తబడ్డాక అందులో ఉప్పు కారం ఇవన్నీ వేసి నేను బంగాళదుంప ముద్ద చేసేసి అవి ఉడకబెట్టినవి ముద్ద చేసి ఇందులో వేసేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా ఇందులో నిమ్మకాయ పిండక్కర్లేదు. నిమ్మకాయ పిండుకునే పొలం అయితే కారం అది వేయకూడదు అనమాట, బాగోదు. ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే, ఎండుమిర్చి నిండుకున్నాయి. సో అందుకని ఎండుమిర్చి కనిపించట్లేదు మీకు ఇందులో. సో తర్వాత ఇక్కడ నేను
మజ్జిగ పులుసు చేస్తాను. సేమ్ అలాగే పోపులు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిపోవాలి. వేగిపోయాక మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని శనగపిండిని ఇందులో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్క ఉడికి రానివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా శనగపిండి. కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో వేసేసుకోవాలి. మనం మజ్జిగ చిలుక్కున్నప్పుడు అందులోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని మజ్జిగ పక్కన పెట్టుకొని డైరెక్ట్ ఇందులో వేసేసుకుంటారు. మా అమ్మ అలా చేస్తుంది అనమాట. సో నేను ఏం చేశాను, మజ్జిగ చిలికిన మజ్జిగ ఇందులో వేసేసి ఈ మజ్జిగ పైన కొంచెం కారం, పసుపు అవి పైన వేసాను అనమాట. సో అలా అయినా ఇలా అయినా వేసుకోవచ్చు. మా అమ్మ ఏంటంటే పెరుగు చిలికేటప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి చిలికేసి పక్కన పెట్టి డైరెక్ట్ పోపులో వేసి వెంటనే కట్టేస్తుంది అనమాట. సో ఇది కొంచెం శనగపిండి ఉంది కదా, శనగపిండి లేకపోతే మనం వెంటనే కట్టేసుకోవాలి. ఎందుకంటే మజ్జిగ వేడైతే విరిగిపోద్ది. సో అలా కాకుండా శనగపిండి వేసాను కదా, శనగపిండి పచ్చివాసన పోవాలి కాబట్టి కారం కూడా కొంచెం ఒక్క 2-3 మినిట్స్ ఉంచేసి ఇలా వేడయ్యాక మంచిగా కట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎంత బాగా వచ్చిందో. మా ఆయన మామూలుగానే కూరలు బాగుంటాయని అన్నారు, అలాంటిది మజ్జిగ పులుసు చాలా బాగుంది అన్నమాట. అక్కడికి రైస్ అక్కడ క్యాంటీన్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పి ఆలు ఫ్రైని ఇంకా మజ్జిగ పులుసు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికో లంచ్లో షేర్ చేస్తానని చెప్పి పట్టుకెళ్ళారు. చాలా బాగా వచ్చిందని చెప్పి. ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఇంకా ఆయనకి 12:40 అలా అయిపోతుంది. వంట చేస్తాను కదా, పొద్దున వెలుగు చేసిన టొమాటో రైస్ కొంచెం ఉంచాను మా ఆయనకి తింటాడని చెప్పి. ఆయనకి ఇలాంటి రైస్లు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి కొంచెం లంచ్లో వేసి ఇంకా మజ్జిగ చారు ఇంకా ఆలు ఫ్రై చేశాను. ఈలోపు చిప్స్ గుర్తొచ్చాయన్నమాట. మళ్ళీ చిప్స్ వేపి పక్కన కూడా వేసాను. మంచిగా మెనూ అయితే తయారైంది. వాళ్ళు అనిపించింది చూడగానే ప్లేట్. సో అలా అయితే మా ఆయన లంచ్ కంప్లీట్ అయింది. అందులో కొంచెం మిగిలితే నేను కూడా తినేసాను అనమాట. సో లంచ్ అయితే అయిపోయింది. ఈ తెచ్చిన కూరగాయలు సర్దాలి. సో మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు ఇప్పుడే. సో ఆయన కొంచెం తినేసి వదిలేస్తే అందులో నేను కొంచెం వేసుకొని నేను కూడా కంప్లీట్ చేస్తాను. సో కొన్ని గ్రాసరీస్ తెచ్చారు, అన్నీ కాదు, కంప్లీట్ మంత్లీ గ్రాసరీ అయితే ఏం కాదు, బట్ కొన్ని ఉన్నాయి. కొన్ని సబ్బులు అవి సర్ఫ్ అన్నీ ఎక్కువే ఉన్నాయి. కొన్ని లేవు. మినపప్పు అవి అయిపోయాయి, టీ పౌడర్ అలాంటివన్నీ అయిపోయాయన్నమాట. సో అలాంటివన్నీ తెప్పించుకున్నాను. సో పిల్లల టూత్పేస్ట్లు, ఇంకా కంఫర్ట్, షాంపూ ఇలాంటివన్నీ. సో ఇడ్లీ రవ్వ, మినపప్పు, కందిపప్పు లేదు అది కూడా. సో ఇవన్నీ కొంచెం సర్దుకోవాలన్నమాట. అండ్ ఈ కూరగాయలు కూడా సర్దాలి. మళ్ళీ సాయంత్రానికి పూజకి ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ. సో చాలా పని ఉంది. సో పడుకుందాం అనుకున్నాను. రాత్రి 1 వరకు నిద్రపోవట్లేదు, పొద్దున్న లేవలేకపోయాను. సో అదనమాట. సో ఈ గ్రాసరీస్ సర్దాలి. ఓపుకుండా సర్దాను, లేకపోతే లేదు. కూరగాయలు మాత్రం మస్ట్గా సర్దేస్తాను. ఒకసారి ఫ్రిడ్జ్ నీట్గా కడిగేసి తుడిచేసి సర్దేసి అప్పుడు మళ్ళీ సాయంత్రం పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. సో అదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో పూజ వీడియో రేపు కానీ ఎల్లుండి కనపడతాను. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. బాయ్.